అమరావతి అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్కు సరికొత్త బ్రాండ్. తెలుగువారి ఘనకీర్తిని ప్రపంచానికి చాటి చెప్పే చిహ్నం. రాష్ట్ర విభజనతో కట్టుబట్టలతో హైదరాబాద్ను విడిచాక ప్రభుత్వం నెత్తికెత్తుకున్న అతిపెద్ద బాధ్యత. భవిష్యత్ సంపదల కేంద్రంగా తీర్చిదిద్దే సమున్నత సంకల్పంతో చేపట్టిన బృహత్తర యజ్ఞం. రాజధానికి అవసరమైన భూ సమీకరణ మొదలు బహుళ అంతస్తుల సౌధాల నిర్మాణ ప్రణాళిక వరకు ఈ రెండేళ్లలో అనేక పరిణామాలు చకచకా సాగిపోయాయి. తాత్కాలిక అవసరాల నిమిత్తం అమరావతి ప్రాంతంలో ప్రభుత్వ భవన సముదాయము శరవేగంగా సిద్ధమవుతోంది. శాతవాహనుల కాలంలోనే మనదైన సంస్కృతి సంప్రదాయాలు ఘనమైన నాగరికతను ప్రపంచానికి చాటి చెప్పిన నగరం అమరావతి. అదే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవ్యాంధ్ర కలల రాజధాని నిర్మాణం అనుకున్న రీతిలోనే ముందుకు సాగుతోంది. రైతుల సహకారంతో భూ సమీకరణ, ప్రపంచం మెచ్చే రీతిలో శంకుస్థాపన, ఇప్పుడు నిర్మాణ ప్రక్రియ వీటన్నింటినీ 2 ఏళ్ల వ్యవధిలోనే ప్రభుత్వం పూర్తి చేసింది. రాజధానంటే కేవలం భవన నిర్మాణాలే కాదు, సంపద సృష్టికి కేంద్రంగా, అత్యున్నత జీవన విధానానికి మజిలీగా నిలవాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నగరం నిర్మితమవుతోంది. ఆధునిక పరిజ్ఞానం, అత్యుత్తమ ప్రణాళికలు, అద్భుత నైపుణ్యం ఏ దేశంలో ఉన్నా వాడుకునే కృషి జరుగుతోంది. కేంద్రం నుంచి అరకొర నిధులు మాత్రమే అందుతున్నా, రాష్ట్రంలో వనరుల కొరత వేధిస్తున్నా ప్రభుత్వం మాత్రం ఎక్కడా పట్టు సడలకుండా అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో కృష్ణా తీరం వెంబడి 43 మండలాలను ప్రభుత్వం రాజధాని ప్రాంతంగా ప్రకటించింది. రాజధాని కేంద్ర ప్రాంత నిర్మాణం కోసం గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి, ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి తదితర 29 గ్రామాల పరిధిలో 34,000 ఎకరాలు సమీకరించింది. ఇందులో ప్రపంచం మెచ్చే రహదారులు, కాలువలు, పార్కులు లాంటి సామూహిక అవసరాలకు సగం భూమి ఖర్చు కానుంది. రైతులకు నివాస, వాణిజ్య ప్లాట్ల కోసం మరో పావువంతు వినియోగించే అవకాశం ఉంది. మొత్తానికి చంద్రబాబు ప్రభుత్వం అనుసరించిన సరికొత్తదైన సమీకరణ ప్రక్రియ యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. ఖచ్చితంగా ఇది మొత్తం నగరం అంతా కూడా మారిపోబోతుందండి. అంటే మన దేశంలో మొట్టమొదటిసారి ఒక ప్రపంచ స్థాయి నగరం కానీ, రాజధాని కానీ ఫస్ట్ టైం మన భారతీయులు కట్టుకుంటున్నాము. కాబట్టి దేశం మొత్తంకి కూడా ఇది ఒక మోడల్ లాంటిది. ఖచ్చితంగా దీన్ని ఎమ్యులేట్ చేసి చాలా నగరాలు మనకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్లస్ ఇది కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, కామన్ మ్యాన్ ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు, ఇళ్ళు ఉండే విధంగా, గ్రీన్ అండ్ బ్లూ వెళ్లి అక్కడ నివసించాలన్న కోరిక కలిగే విధంగా మనం తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. రాజధాని ప్రాంతాన్ని అన్ని రంగాలకు నెలవుగా తీర్చిదిద్దాలని లక్షించిన ప్రభుత్వం అందులో 7 నగరాలను ప్రతిపాదించింది. పాలనా యంత్రాంగం ఉండే ప్రాంతం ప్రభుత్వ నగరంగా, వాణిజ్య ప్రాంతాల కోసం ఆర్థిక నగరం, అలాగే పర్యాటక నగరం, వినోద నగరం, న్యాయ నగరం, విద్యానగరం రూపుదిద్దుకోనున్నాయి. రాజధాని తొలిదశ నిర్మాణాన్ని 2018 నాటికి పూర్తి చేయాలని సంకల్పించిన సర్కారు గడిచిన 2 ఏళ్లలో భూ సమీకరణ, బృహత్ ప్రణాళికలను దిగ్విజయంగా పూర్తి చేసింది. అలాగే భవనాల ఆకృతులను కొలిక్కి తెచ్చే పనిలో నిమగ్నమైంది. అదే సమయంలో తాత్కాలిక అవసరాల కోసం ప్రభుత్వ భవన సముదాయాలను నెలాఖరుకు పూర్తి చేసే యజ్ఞాన్ని కొనసాగిస్తోంది. రాజధానిలో మరికొన్ని పెద్ద కార్యక్రమాలు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి. అందులో రాజధాని నగరం లోపల వంకర్లు లేని రహదారులు, చుట్టూ వలయ రహదారులు, పాలనా భవనాలు అతి ముఖ్యమైనవి. ఈ పనులను వీలైనంత త్వరగా చేపట్టే కార్యాచరణతో అడుగులేస్తోంది. మనకు కొన్ని రోడ్లకు సంబంధించిన రోడ్లు, వాటికి డ్రైన్స్ అంటే సివరేజ్ లైన్స్, డ్రింకింగ్ వాటర్ లైన్స్, ఎలక్ట్రికల్ కేబుల్స్, రోడ్లు, బ్రిడ్జెస్, ఈ మొత్తం డిజైన్ వాళ్ళు ఇవ్వటం వాళ్ళ బాధ్యత. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వల్ల రైతు సోదరు వాళ్ళ ప్లాట్లలో బిల్డింగ్స్ కట్టుకోవడం కానీ, హోటల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, కమర్షియల్ యాక్టివిటీస్ కానీ వాళ్ళు స్టార్ట్ చేస్తారు, ప్రభుత్వం కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా యాక్చువల్గా రోడ్లన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ రోడ్స్ 18 to 20 కిలోమీటర్స్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్, 8 to 10 కిలోమీటర్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. 1-2 దగ్గరలో మాత్రం ఇటువంటి దగ్గర అది 12 కిలోమీటర్స్ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది. అన్ని స్ట్రైట్ రోడ్స్ ఆల్.
అమరావతి నగరానికి ప్రత్యేకత ఉండేలా ప్రపంచంలోనే విలక్షణమైన ఆకృతులతో శిఖర సౌధాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సౌధాలు రాజధానికి చిహ్నాలుగా నిలిచేలా పగడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక అమరావతిని హరిత నీలం వర్ణ రాజధానిగా నిర్మించ తలపెట్టిన సర్కారు పర్యావరణ హితంగానూ తీర్చిదిద్దనుంది. కృష్ణా తీరం వెంబడి పర్యాటక ప్రాంతాలు, వినోద ప్రాంతం, పెద్ద ఎత్తున అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలను అమలు చేస్తోంది. సహజ సిద్ధ వనరులైన కృష్ణానది, పాలవాగు, కొండవాగు, పురాతన ఆలయాలు పర్యాటకంలో కీలకం కానున్నాయి. రాజధాని నీటి అవసరాలు తీర్చేలా వనరుల్ని సద్వినియోగం చేసుకునే దిశగా వ్యూహాలను తయారు చేసింది. ఇప్పుడు 2 వాటర్ సోర్సెస్ ఉన్నాయి. ఒకటి కొండవీటి వాగు నుంచి వచ్చే నీరుంది, ఇంకొకటి కృష్ణానదిలో వచ్చే నీరుంది. ఇరిగేషన్ శాఖ వారి యొక్క ప్రతిపాదనల ప్రకారం ఇంకొక రిజర్వాయర్ ఒకటి ప్రపోజల్స్లో ఉంది. ఒకవేళ ఆ రిజర్వాయర్ వచ్చినట్లయితే అమరావతి నగరం దగ్గర దాని దగ్గర నుంచి నీరు తీసుకుని మన క్యాపిటల్ సిటీ ద్వారా మళ్ళీ డౌన్ స్ట్రీమ్ సైడ్ వదిలే విధంగా ఒక ప్రణాళిక ఉంది. అట్లాగే కొండవీటి వాగు నుంచి వచ్చేటటువంటి నీరు కూడా తీసుకుని వచ్చి క్యాపిటల్ సిటీ ద్వారా మనం రిజర్వాయర్ దగ్గర వదులుతాము. సో ఈ రెండు కూడా నెట్వర్క్ ఏ విధంగా ప్లాన్ చేయాలన్నది మాస్టర్ ప్లాన్లో వస్తుంది. ఇక శంకుస్థాపన సమయం నుంచే సింగపూర్, జపాన్, బ్రిటన్, చైనా తదితర దేశాల సంస్థలు అమరావతి నిర్మాణంపై ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే ప్రత్యక్షంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాయి. ఆయా దేశాలు అమరావతిలో సంస్థలు నెలకొల్పేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి. ప్రధాన అభివృద్ధిదారుగా ఉండేందుకు సింగపూర్ సంస్థలు ముందుకు వస్తుంటే, జపాన్, చైనా సంస్థలు రాజధానిలో రహదారులు, మురుగునీటి పారుదల, విద్యుత్ వ్యవస్థలు లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు సిఆర్డీఏతో కలిసి అడుగులేస్తున్నాయి.